హాయ్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన పద్మావతి గారు తెనాల నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ వర్ణాశ్రమ ధర్మాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మనందరి జగద్గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రి సార్కి ఆత్మ ప్రణామాలు. నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణమైన శ్రీకాళహస్తి వాస్తవులైన శ్రీ మునిబాబు సార్కి ఆత్మ ప్రణామాలు. అలాగే మన జూమ్ లో పార్టిసిపేట్ అయిన మాస్టర్లకి, యూట్యూబ్ లో వీక్షించే మాస్టర్లు అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మరి ఈ రోజున ఈ యొక్క జ్ఞానాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన శ్రీ పరిచంద్ర శ్రీ సరిత మేడం గారికి, సతీష్ సార్కి, వారి యొక్క సంతానానికి ఆత్మప్రణామాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఈ రోజున మనం తీసుకొచ్చుకున్న జ్ఞానం ఏంటంటే వర్ణాశ్రమ ధర్మాలు. అసలు ఏంటి వర్ణాశ్రమ ధర్మాలు, మరి వీటి గురించి మనం ఏం తెలుసుకోవాలి? మామూలుగా వర్ణ ఆశ్రమం అన్నారు. వర్ణం అంటే ఏమిటి, ఆశ్రమం అంటే ఏమిటి, ధర్మాలు ఏమిటి? మరి సహజంగా మనం అందరం ఏమనుకుంటామంటే వర్ణం అనగానే ఏ కలరో, లేదంటే ఏ కులమో, ఏ మతమో అని గబుక్కున అందరికీ అదే వస్తుంది. అవునా అండి? మరి ఏ వర్ణం అంటే ఏ తెలుపో, నలుపో, మరి బ్లూనో, ఇలాంటి రంగులు, రకరకాల రంగులు అనుకుంటాం అనమాట. మన మైండ్లో అవే వస్తాయి. అవి లేకపోతే మతాలు, కులాలు, అంటే వీళ్ళ వయసు వర్ణం, వీళ్ళు శూద్రులని, బ్రాహ్మణులని, ఇట్లాంటి వర్ణాలు అనేది మైండ్కి వెళ్తూ ఉంటుంది అనమాట. కానీ అవన్నీ ఉన్నా కూడా వాటిని మన యొక్క ఆత్మస్థితులను బట్టి, మన యొక్క శరీర స్థితుల్ని బట్టి నిర్ణయించడమే జరిగిందే తప్ప ఇక్కడ ఏ ఒక్క కులాన్నో, ఏ ఒక్క మతాన్నో అనేది పైకి చూపెట్టే విషయమే కాదు మాస్టర్స్. మనం అందరం ముందు అది అర్థం చేసుకోవాలి. ఓకేనండి? ఎందుకంటే ఈ యొక్క ఆ రంగులు, వర్ణాలు ఏమిటి, అసలు వర్ణాలు మన యొక్క ఆత్మస్థితిని తెలిపే యొక్క వర్ణాలు ఏమిటి, మరి ఆశ్రమాలు మన యొక్క శారీరక స్థితులను తెలిపే యొక్క ఆశ్రమాలు ఏమిటి, వాటి యొక్క ధర్మాలు ఏమిటి? ఓకేనండి, అవి చూద్దాం మనం. ఓకే. అయితే అసలు ముందు ధర్మం అంటే మనం అందరం ఏమనుకుంటామంటే మనం ఏం చేయాలి, ఏం చేస్తే కరెక్ట్, ఏం చేస్తే సరికానిది, సరి అయింది ఏంటి, సరికానిది ఏంటి అనేది ముందు మనం ధర్మం నిర్ణయిస్తూ ఉంటుంది మాస్టర్స్. అయితే మరి మన హిందూ ధర్మంలో ఉన్న వాంగ్మయాల్లో ఈ వర్ణాశ్రమ ధర్మాలే మనల్ని నిర్ణయించబడ్డాయి అన్నమాట. మరి వర్ణం అంటేనేమో ఆత్మస్థితి, ఆశ్రమం అంటేనేమో శరీర స్థితి. ఈ యొక్క స్థితుల్లో ఉండే విషయాలు మనం ఈ రోజున తెలుసుకోబోతున్నాం. అయితే మరి నీ ధర్మం అనేది నీ వర్ణస్థితిని బట్టి, నీ ఆశ్రమ స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే నీ యొక్క ఆత్మస్థితి ఎలా ఉంటుందనేది నీ యొక్క ఆత్మస్థితిని బట్టి నిర్ణయించబడిందే తప్ప ఇక్కడ వర్ణాలు కాదు, కులాలు, మతాలు అంతకంటే ఎంత మాత్రం కాదు. దయచేసి ఎవరు కూడా కులాల పరంగానో, మతాల పరంగానో, రంగుల పరంగానో ఎవరు కూడా ఈ సబ్జెక్ట్ ని స్వీకరించరాదు. మన యొక్క ఆత్మస్థితులు ఏమిటో మనం తెలియజెప్పే ప్రయత్నమే. ఎందుకంటే మాస్టర్స్ మనం ధ్యానం చేస్తూ ఉంటాం, మనందరం కూడా ధ్యానులం, మనందరం పిరమిడ్ మాస్టర్లం. అందువల్ల ఏంటంటే మన యొక్క ధ్యానం యొక్క లక్ష్యం ఏంటంటే మన యొక్క ఆత్మస్థితి మనం రావడమే మనకి లక్ష్యం అన్నమాట. మరి మన యొక్క ఆత్మస్థితులు ఏ స్థితుల్లో ఉన్నాయి, మరి సరి అయిన ధర్మాలు మనం పాటిస్తున్నామా లేదా అనే విషయాన్ని మనం కూలంకషంగా ఈ రోజున తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మరి ఈ వర్ణాశ్రమ ధర్మాలు అనేవి చాలా సత్యమైనవి మాస్టర్స్, ధర్మమైనవి కూడా. మరి సత్యం అనేది ఎప్పటికైనా మారుతుందా? మరి సత్యం ఏంటి? మనం అందరం కూడా దివ్యాత్మ స్వరూపులము, ఆత్మ స్వరూపులము, ఆత్మ పదార్థాలము. మరి ఇది ఏమైనా మారే అవకాశం ఉందా అండి? ఎన్నటికీ మారేది కాదు, అదే సత్యము. అందువల్ల ఏంటంటే ఈ యొక్క ఎవరి స్థితిని, ఏ పరిస్థితిని బట్టి ఏ ధర్మాలు అనేవి వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి. అంతేగాని వర్ణాలను బట్టి, ఆశ్రమాలను బట్టి ధర్మాలు మారుతూ ఉంటాయి అన్నమాట, ఆయా పరిస్థితులను బట్టి. దాన్ని మనం గమనించుకుందాం. ఓకే మాస్టర్స్. అందువల్ల ఏంటంటే మరి ఈ యొక్క ఆత్మస్థితి ఏంటి, శారీరక స్థితి ఏంటో చూద్దాం. మరి ఆశ్రమాలు ఏంటో చూద్దాం, వర్ణాలు ఏంటో చూద్దాం మేడం ఫ్రెండ్స్. ఆశ్రమాలు అంటే బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థ ఆశ్రమము, మరి వానప్రస్థ ఆశ్రమము, మరి
సన్యాస ఆశ్రమము. మరి వర్ణాలు ఏంటంటే శూద్ర వర్ణము, వైశ్య వర్ణము, క్షత్రియ వర్ణము, బ్రాహ్మణ వర్ణము. ఓకే. అయితే మరి ఏ స్థితిలో ఏ విధంగా ఈ యొక్క ధర్మాలు ఉంటాయో అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ కూడా మనకేం నేర్పిస్తా ఉంటాయంటే, మరి బ్రహ్మచర్య ఆశ్రమం ఏమో నేర్చుకునే దశ మాస్టర్స్. గృహస్థ దశ ఏమో నేర్పించే దశ. వానప్రస్థ దశ ఏమో నేర్చుకున్న తర్వాత పంచటానికి మనం అందరం కూడా బయటకు వెళ్ళే దశ అన్నమాట. మన జ్ఞానాన్ని మన దగ్గర ఉంచుకునేది కాదు. అయితే సన్యాస దశ ఏంటంటే ఇంట్లోనే ఉండకుండా మనం బయటికి వెళ్ళి ధ్యాన ప్రచారం చేయడానికి తగిన ధర్మం అన్నమాట మాస్టర్స్. మరి వివాహం కాకముందు బ్రహ్మచర్య దశ ఏంటంటే చూద్దాం మేడం. వివాహం కాకముందు ఉండే దశ బ్రహ్మచర్య దశ. అవునండి. మరి ఇందులో గురువు దగ్గరికి వెళ్తాము, రకరకాల విద్యలు అభ్యసిస్తూ ఉంటాము. మరి ఈ యొక్క ఈ యొక్క విద్యాభ్యాసాలు ఎలా ఉంటాయంటే మనం ప్రాపంచిక విద్యలు కూడా ఉంటాయండి. ప్రాపంచిక విద్యలతోనే మొదలవుతూ ఉంటుందన్నమాట. అయితే ఎటువంటి సేవలు చేయాల్సిన అవసరం ఈ బ్రహ్మచర్య దశలో ఉండదన్నమాట. కేవలం వాళ్ళు ప్రాపంచికంగా ఎలా సరైన జీవితాన్ని జీవించాలి, ఎటువంటి విద్యల్ని వాళ్ళు పొందాలి అనే విషయం మాత్రమే మనకి బ్రహ్మచర్య దశలో ఉంటుందన్నమాట. అయితే మరి ప్రాపంచ విద్యతో పాటు మనం ఆధ్యాత్మిక విద్య నేర్చుకునే అవకాశం కూడా అద్భుతంగా ఉంటుంది. మనం ప్రాపంచిక విద్యతో పాటు ఆత్మ విద్య కూడా నేర్చుకునే అవకాశం మనకి అన్ని దశల్లో ఉంటుంది మాస్టర్స్. మరి అయితే ధ్యానం చేయాలి, ధ్యానం నేర్చుకోవాలి. ఇయన్నీ గూడా మనం చేస్తూ ఉంటూనే మన ప్రాపంచిక విద్యలతో పాటు ధ్యాన విద్య గూడా నేర్చుకుంటూ, ఆత్మ విద్య గూడా నేర్చుకుంటూ, మన యొక్క బ్రహ్మచర్య యొక్క దశని అద్భుతంగా మనం పెంపొందించుకుంటూ ఉండవచ్చనమాట. మరి పూర్వం మన పిల్లల్ని మనం ఏం చేసేవాళ్ళము, గురుకులాలకు పంపించేవాళ్ళం. అవునా అండి? గురుకులాలు పంపించి అక్కడ వేదాలని, ఉపనిషత్తులని, రకరకాల మరి ఆధ్యాత్మిక గ్రంథాలని ఎన్నో మన గురువులు మన పిల్లలకి బోధిస్తూ ఉండేవాళ్ళు వెనకటి రోజుల్లో. కానీ ఈ రోజుల్లో అటువంటి దశలు, అటువంటి స్థితులు గల ఉన్న రోజుల్లో ఆ పరిస్థితులు ఉన్నట్టుగా లేదు కాబట్టి, మనం ప్రాపంచిక విద్యల మీద ఎక్కువగా మనం ఫోకస్ చేస్తూ ఉన్నాం. కానీ ఈ యొక్క ప్రాపంచిక విద్యలో ఉన్నప్పటికీ మనకి ధ్యానం అనే పరిచయం మనకుంది మాస్టర్స్. మన యొక్క పిరమిడ్ ధ్యానం అనేది మనకి అద్భుతంగా మన యొక్క గౌతమ బుద్ధుల వారు, మన యొక్క మన విమర్శ పితామహ సుభాష్ పత్రి సార్ మనకి ధ్యానాన్ని కూడా అందించడం జరిగింది. అందువల్ల మనందరం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు చక్కగా మరి ప్రాపంచిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్యల్ని కూడా చక్కగా మనం విద్యను అభ్యసిస్తూ ఉండటం జరుగుతుందనమాట. మరి అందువల్లే ఈ యొక్క బ్రహ్మచర్య దశలో మనం చక్కగా నేర్చుకుంటున్నాం. ప్రాపంచిక విద్యలు నేర్చుకుంటున్నాం, ఆధ్యాత్మిక విద్యలు మనం నేర్చుకుంటూ ఉన్నాం అనమాట. అవునండి. ఇప్పుడు నా చిన్న ఎక్స్‌పీరియన్స్ చెప్తా మాస్టర్స్. బ్రహ్మచర్య విద్యలో అన్నట్లుగా మరి మా ఇద్దరు పిల్లల్ని గూడా మరి వెనకటి రోజుల్లో గురుకులాలకి ఎలా పంపించేవాళ్ళో అటువంటి విషయానికొస్తే మనకు అట్లాంటి గురుకులాలు లేవు కాబట్టి మరి ప్రాపంచిక విద్యలో ఉండే సమయంలోనే పిల్లలకి 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు, 8 ఏళ్ల వయసులో ఉన్నప్పటి నుంచి వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ అప్పుడల్లా కూడా ఒక 20 రోజులనమాట. ప్రతి సంవత్సరం ఒక 20 రోజులు ఒక 10 సంవత్సరాల పాటు మేము గురుకులాల్లాగా ఆశ్రమాలు ఉండేవన్నమాట మా ఊర్లో. అక్కడ మేము పంపిస్తూ ఉండేవాళ్ళం పిల్లల్ని. అక్కడ వాళ్ళకేం చెప్తారంటే విద్య వాళ్ళ వయసు 10 ఏళ్ల వయసు ఎంతుందో, వాళ్ళకి ఎంతవరకు అర్థమవుతుందో, దానికి తగ్గ విద్యనే వాళ్ళకి నేర్పిస్తూ ఉండేవాళ్ళనమాట. చక్కగా దేశభక్తి గీతాలను, దేశభక్తిలో పెద్ద పెద్ద గురువులు వాళ్ళ యొక్క చరిత్రల గురించి చెప్పడం అని, మరి సరైన జీవన విధానం ఎలా ఉండాలి అని, మరి సరైన విధంగా సరైన వాక్క్షేత్రం ఎలా ఉండాలి, సరైన భావనాక్షేత్రం ఎలా ఉండాలి, మన చేష్టలు ఎలా ఉండాలి, చక్కగా ఆ పసి వయసులో వాళ్ళకి ఏవైతే అవసరమో ఆ జ్ఞానమంతా అందిస్తూ ఉంటారండి. చాలా బావుండేది. పిల్లలు దాని తగ్గట్లుగానే మరి ప్రవర్తిస్తూ ఉండేవాళ్ళు. అట్లాగే మేము గూడా ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి గూడా వాళ్ళ వయసు ఎంతుందో అంత ధ్యానం మేము గూడా చేపిస్తూ, వాళ్ళకి బ్రహ్మచర్య విద్యలో ఉన్న సమయంలోనే గురుకులాలకు గూడా మరి ఇప్పటి రోజులు తగ్గడ విధంగా మేము గూడా పంపిస్తూ ఆ యొక్క విద్యను వాళ్ళకి అందించడం జరిగింది మాస్టర్. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ విషయాన్ని మనం షేర్ చేయటానికి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ రోజున అట్లాంటి గురుకులాలు ఉన్నాయండి. తెలుసుకొని పంపగలిగే అవకాశం ఉంటే చక్కగా పంపండి. ధ్యాన విద్యలు నేర్పండి. ప్రాపంచిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్యలు కూడా నేర్పే ప్రయత్నం కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళం చెయ్యాలి మాస్టర్స్. ఓకేనండి? ఓకే. అయితే రెండవది ఏం చేస్తున్నానంటే గృహస్థ ఆశ్రమం.
మరి ఈ గృహస్థాశ్రమ ధర్మాల్లో మనం ఏం చేస్తామంటే, సంతోషంగా మన చక్కటి జీవితాలు మనం సరదాగా జీవిస్తూ ఉంటాం. మరి వివాహం చేసుకుంటాము. మరి భర్తతో, పిల్లలతో, కుటుంబాలతో మరి చక్కగా ఆనందంగా జీవనాన్ని జీవిస్తూ, మరి పిల్లల్ని కనిన తర్వాత వాళ్ళ ఆలనా పాలనా జీవితాన్ని చూసుకోవడం కావచ్చు. వాళ్ళ యొక్క సాంసారిక జీవితాన్ని మరి ప్రతి ఒక్క గృహిణి కూడా అద్భుతంగా తీర్చిదిద్దుకునే విషయంలో కావచ్చు, వీళ్ళు ఆనందంగా జీవిస్తూ ఉంటారు. మరి ఇదే సమయంలో ప్రాపంచికంగా వాళ్ళ కుటుంబ జీవనాన్ని జీవిస్తూ ఉండే సమయంలోనే వీరు ధ్యాన సాధన చేస్తూ నేర్చుకుంటూ ఉండవలెను. హ్మ్. పెంచుకుంటూ ఉన్నప్పుడు మరి బ్రహ్మచర్య ఆశ్రమంలో గూడా ఈ యొక్క నేర్చుకునే దశలో గృహస్థాశ్రమంలో వైవాహిక జీవితంలో ఉన్న అన్ని సంతోషాలు అనుభవిస్తూ కూడా వీళ్ళు ధ్యానాన్ని గూడా అభ్యసిస్తూ ఉండాలి. అది గృహస్థాశ్రమానికి ఉన్న ధర్మం అన్నమాట. ఓకే మాస్టర్స్. మరి వానప్రస్థాశ్రమం మూడో ధర్మం చూద్దాము. అంటే గృహస్థాశ్రమంలో నిర్వహించే ఈ యొక్క ధర్మాలన్నీ కూడా మనం పూర్తి చేసుకున్న తర్వాత అంటే పిల్లల చదువులని, వాళ్ళ కాలేజ్ స్టడీస్ కావచ్చు, వాళ్ళ యొక్క వివాహాల గురించి కావచ్చు, ఇటువంటి బాధ్యతలు తీరుతూ ఉన్న సమయంలో మనం వెనకటి రోజుల్లో ఏంటంటే అప్పుడు ఆధ్యాత్మికలో మనం దిగుతూ ఉండేవాళ్ళండి. కానీ మనం ఏం చేస్తున్నాము? గృహస్థాశ్రమంగా ఉండగానే, బ్రహ్మచార్యాశ్రమంగా ఉంటూ ఉండగానే కొంచెం కొంచెంగా ధ్యానం నేర్చుకుంటూ ఉన్నామనమాట. అందువల్ల ఇప్పుడు మనము వానప్రస్థాశ్రమానికొచ్చేసరికి అప్పటికప్పుడే ధ్యానం నేర్చుకునేదానికి మనం కొత్తగా మనకేమి ఉండదనమాట. చక్కగా మనం 2 ఆశ్రమ ధర్మాలు మనం పాటిస్తూనే మనం ధ్యానం నేర్చుకుంటూ ఉన్నాం కాబట్టి, ఈ వానప్రస్థాశ్రమం వచ్చేసరికి మనం చక్కటి ధ్యాన సాధన మనం అద్భుతంగా మనం కొనసాగించుకుంటూ ఉండవచ్చు. అటు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే పిల్లల బాధ్యతలు పూర్తిగా నిర్వర్తించుకుంటూ ఉండగానే, మన కుటుంబ జీవితాలు కూడా అద్భుతమైన జీవన పరిణామ క్రమాన్ని మన ఆత్మపరంగా ఎదిగే అవకాశాన్ని మనం క్రమక్రమంగా పెంచుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారనమాట. మరి ఇక్కడ ఏముంటుంది? ఇక మన మన పిల్లల గురించి మనకి ఎటువంటి ఆలోచన మనకు ఉండరాదు మాస్టర్స్. ఉండనవసరం లేదు. హ్మ్. అయితే దీన్ని మనం ఒక తపస్సుగా మార్చుకోవాలి అని చెప్తున్నారు. మనం దీన్ని ఒక తపస్సుగా మార్చుకొని, మన యొక్క సాధనలన్నిటిని గూడా మనం అద్భుతంగా పెంపొందించుకుంటూ ఉండవలెను. వానప్రస్థ ఆశ్రమంలో మనం మన యొక్క కుటుంబ జీవితాన్ని మనం జీవిస్తూనే, మన బాల్యంలో కావచ్చు, మన వానప్రస్థాశ్రమంలో కావచ్చు, మన గృహస్థాశ్రమంలో కావచ్చు, మన యొక్క ప్రాపంచిక విద్యల్ని జీవిస్తూ, ప్రాపంచిక విద్యలు నేర్చుకుంటూ, అదే సమయంలో మన ధ్యాన సాధనలు గూడా మనం పెంపొందించుకుంటూ, నేర్చుకుంటే ఉండే ఆ సమయాన్ని మనం పెంపొందించుకుంటూ ఉండే అవకాశం అద్భుతంగా ఉంది అని చెప్తున్నారండి. మరి మన ప్రాపంచిక విద్యలు పూర్తిగా వదిలేయాలని చెప్పి అంటున్నారా? ఏమీ అవసరం లేదండి. ప్రాపంచిక విద్యలు వదలాల్సిన అవసరమే లేదు. ప్రాపంచిక విద్యలు నేర్చుకుంటూనే అటు చక్కగా ఆధ్యాత్మిక విద్యలు కూడా అద్భుతంగా మనం అభ్యసించవచ్చు. ఆ విధంగానే మనం ధ్యాన సాధన కూడా అద్భుతంగా మనం అభ్యాసం చేయవచ్చు. అంతేగాని మనం దేన్ని కూడా కుటుంబాన్ని వదులుకోవసరం లేదు. ప్రాపంచిక జీవితాన్ని వదులుకోవసరం లేదు. ప్రాపంచిక విద్యలు కూడా మనం వదులుకోవాల్సిన అవసరమే లేదండి. ఓకే మాస్టర్. అయితే ఇటువంటి భావనలు మనం పూర్తిగా తీసేయాలి. చాలామంది ఏమనుకుంటారు, ఆధ్యాత్మికలోకి రాగానే మనమంతా గూడా ఈ కుటుంబాన్ని వదిలేసేయలేము, కుటుంబంలో ఉండే సంతోషాన్ని వదిలేసేయలేము. మరి నిరంతరం ఆధ్యాత్మికంగా ధ్యాన సాధనలోనే ఉండిపోవాలేమో. అందువల్ల చాలామంది ఆధ్యాత్మికంలోకి రావడానికి, ధ్యానంలోకి రావడానికి వెనకంజ వేస్తూ ఉంటారనమాట. కానీ ఏ అవసరం లేదు మాస్టర్స్. హ్యాపీగా, అద్భుతంగా ధ్యాన సాధన చేసుకుంటూ ఉంటే మనం మధ్య మార్గం చక్కగా మంది మధ్య మార్గంలో ఉంటూ మన ప్రాపంచికాన్ని, ఇటు ఆధ్యాత్మికాన్ని ఎట్లాంటి సమతుల్య భావన గల ఆలోచనలు మనం పెంపొందించుకోవడం ద్వారా మన జీవితాన్ని కూడా ఆనందమయంగా తీర్చుకోవచ్చు. అదే సమయంలో మనం ఇంకా ఎటువంటి విధంగా తయారవుతూ ఉంటామంటే, మరి మనది మధ్య మార్గం అని మనం చెప్పుకున్నాం కాబట్టి, మన జీవితాల్లో మనకొచ్చే కష్ట నష్టాలను కావచ్చు, బాధల్ని కావచ్చు, అవమానాలను కావచ్చు, ఏ విషయాలనైనా సరే మనం సమతుల్యంగా తీసుకునే అటువంటి అద్భుతమైన భావనలు కూడా మనం పెంపొందించుకునే అవకాశం ఉంటుందండి. అదే మనం మామూలుగా ప్రాపంచికంగా పూర్తి ప్రాపంచికంలో ఉంటే మనం ఎట్లా ఉంటాం? మనకి ఏ సమస్యైనా వస్తే మనం బాధపడుతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాము. అయ్యో! అని చెప్పి మనం కృంగిపోతూ ఉంటాము. దాని నుంచి మనం బయటపడడానికి చాలా సమయం తీసేసుకుంటాం కదా! అవసరం లేదండి. ఇప్పుడు మనం చక్కగా ఈ యొక్క ధర్మాలు మనం వర్ణాశ్రమ ధర్మాలను మనం పాటిస్తూ, మన జీవితాల్లో ప్రాపంచిక జీవితాల్లో ఉండే కష్ట నష్టాలన్నిటిని గూడా
మనం ఎక్కువగా మనం వాటి గురించి కుంగిపోకుండా ఏ సమయానికి ఎటువంటి సమస్య వచ్చినా కూడా దాన్ని ఎట్లాంటి సొల్యూషన్ తీసుకోవాలి అని మనం వెంటనే మన మైండ్‌ని అలర్ట్‌గా పెట్టుకునే అవకాశం ఉంటుందనమాట. ఎందుకు? మనం ధ్యాన సాధనలు కూడా చేస్తున్నాం కదా! మన ప్రాపంచికంతో పాటే. అందువల్ల ఏంటంటే మనకొచ్చే కష్టాల్ని కూడా మనం భారీగా అద్భుతం మనసులో మనసుకి ఒక బండలాగా ఉండే భావన మనం తీసేయొచ్చండి. అందువల్లే మనం యొక్క వర్ణాశ్రమ ధర్మాల్లో ఉంటే, మన యొక్క ప్రాపంచిక స్థితులతో పాటుగా ఆధ్యాత్మిక స్థితులను కూడా అద్భుతంగా మనం పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. మన శరీర స్థితిని దాటి ఆత్మస్థితికి దాటే ఆత్మస్థితిని చేరుకొని తిరిగి ఆత్మలోకాలకి అద్భుతంగా వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్తున్నారు మాస్టర్స్. అంత బావుంటుందండి ఈ యొక్క మధ్య మార్గం యొక్క దశ. అవునా మాస్టర్స్? మరి సన్యాసాశ్రమం గురించి ఏం చెప్తున్నారంటే, మరి సన్యాసాశ్రమం గురించి రావాలంటే పిల్లల్ని కనిపించే బాధ్యతలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, మనవరాళ్ళంటూ మనం ప్రాపంచికులు ఉన్నప్పుడు ఏంటి, "అయ్యా! నువ్వు ధ్యానం చెయ్యయ్యా" అంటే ఎక్కడ కుదురుతుందండి? ఇప్పుడు మా పిల్లలున్నారనో, మా మనవళ్ళున్నారనో, మాకు ధ్యానం చేయడానికి కుదరట్లేదనో, ఇంట్లో పనులుంటున్నాయనో, లేకపోతే దృష్టి పెట్టడం కుదరట్లేదనో, ఒకవేళ కూర్చున్నా కూడా ఆ యొక్క మైండు దాని మీద నిలవటం లేదనో, ఎక్కువ సేపు కూర్చోలేకపోతున్నాను. ఇట్లా రకరకాలైన రీజన్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు మాస్టర్స్. కానీ అవసరమే లేదండి. మనం ఎటువంటి పూర్తి ప్రాపంచిక దశల్లో ఉన్నప్పటికీ కూడా మన ధ్యాన సాధనలు మధ్య మార్గంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, మనం మామూలుగా ఏమనుకుంటాం, ఓకే. మనం ధ్యాన సాధన చేయాలంటే, ఆధ్యాత్మికలోకి రావాలంటే, ఏ కొండ కోనలకు వెళ్ళాలో, ఏ హిమాలయాలకు వెళ్ళాలో, మరి ఋషులు, గుంపులాగా మన కుటుంబాన్ని వదిలేసుకొని, మన ఇష్టాయిష్టాలను వదిలేసుకోవాలేమో, మరి మరి ఎన్నో వాటిని మనం పొందే ఆనందాలన్నిటిని మనం దూరం చేసేసుకోవాలేమో అని ఎంతో ఆత్మన్యూనతా భావాలతో ఉంటారు మాస్టర్స్. కానీ ఏమీ అవసరమే లేదు. చక్కగా నువ్వు ధ్యాన సాధన కొనసాగించుకునే ఎడల నువ్వు అద్భుతమైన ఈ యొక్క ఆశ్రమ ధర్మాలను పాటిస్తూ నువ్వు ధ్యాన సాధనని అటు ప్రాపంచికంగాను, ఇటు ఆధ్యాత్మికంగాను చక్కటి జీవన క్రమాన్ని మనం పెంపొందించుకోవచ్చని మనకు తెలియపరుస్తున్నారండి. చూడండి. ఇక్కడ ఏ వి ఈ విద్యలను పైపెచ్చి మనమే ఉంచుకోకుండా మనకు తెలిసిన జ్ఞానాన్ని ఎదుటి వాళ్ళకి కూడా పంచే అవకాశం అద్భుతంగా ఉంటుంది మాస్టర్స్. చక్కగా మనం ఇంట్లో పనులైన తర్వాత ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఎవరికైనా ధ్యానం చెప్పాలి. ఎవరైనా సమస్యల్లో ఉన్నారు. ఎవరైనా అటు ఇటు గాని ఒక సందిగ్ధమైన పరిస్థితుల్లో ఉన్నారు. చక్కగా వాళ్ళ ఇంటికి వెళ్ళండి. ఆ యొక్క ప్రదేశాలకు వెళ్ళండి. వాళ్ళ యొక్క అనుమానాలను తీర్చి వాళ్ళ ధ్యానం అంటే ఏంటి? అసలు ధ్యానంలో మనకి రావాల్సిన యొక్క స్థితులేంటి? మనం ఎందుకు ధ్యానం చేయాలి? అనే విషయాలన్నిటిని కూడా వాళ్ళకి కూలంకషంగా మనం చక్కగా వివరించే అవకాశం ఉంటుందండి. ఈ యొక్క సన్యాసాశ్రమంలో వచ్చరికి ఏమవుతుంది భార్యాభర్తలు ఇద్దరు గూడా సన్యాసి స్థితిలోకి మనం వచ్చేస్తాం అన్నమాట. ఒక వయసొచ్చిన తర్వాత భార్యాభర్తలే కాదు, వాళ్ళిద్దరు కూడా స్నేహితుల్లాగా ఉంటూ అంటే ముందు స్నేహితులుగా ఉంటూనే ఇప్పుడు ఇంకా కూడా ఆ యొక్క స్నేహత్వాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటూ వీళ్ళు కుటుంబానికి మాత్రమే వీళ్ళిద్దరు అంకితం అయిపోకుండా మరి సమాజాన్ని కూడా మనం ఉద్ధరిద్దాము. నలుగురికి కూడా మనకు తెలిసిన ఈ యొక్క జ్ఞానాన్ని మనం పంచుదాము. ఈ ధ్యాన ప్రచారం చేద్దాము అని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు కూడా నడుం కడుతూ ఉంటారు మాస్టర్స్. మరి ఈ విషయంలో నాది కూడా నా ఓన్ ఎక్స్‌పీరియన్స్ ఉంది మాస్టర్స్. మరి నేను కానీ, మా హస్బెండ్ కానీ మరి మా పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు. సో, మరి ఇంట్లో గృహస్థంగా నా యొక్క జీవితాన్ని ఇంట్లో పనులన్నీ నేను చక్కగా నిర్వర్తించుకొని, ఇట్లా ఎన్నో జూమ్ క్లాసుల ద్వారా నా యొక్క జ్ఞానాన్ని నేను పంచుతూ, మరి ఇంట్లోనే అన్ని పనులు చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, స్వాధ్యాయం చేసుకుంటూ, సజ్జన సాంగత్యాలు ఇట్లా మరి జూమ్ క్లాసుల ద్వారా సజ్జన సాంగత్యాలు చేసుకుంటూ, మరి ఎప్పుడన్నా వాళ్ళు బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మా హస్బెండ్ నేను ఇద్దరం వెళ్తూ ఉంటాము. మరి పౌర్ణమి ధ్యానం క్లాసులు చెప్తూ ఉంటా నేను. మరి అంతే కాకుండా ఎవరికైనా ధ్యానంలో ఏమన్నా అనుమానాలేమన్నా ఉన్నా, అసలు ఎందుకు ధ్యానం చేయాలనేటువంటి విషయాలు అనుమానాలేమన్నా ఉన్నా, మన శరీరంలో జరిగే నాడీ మండల శుద్ధిలో జరిగిన ఏమన్నా అనుమానాలేమన్నా ఉన్నా కూడా నేను అందరికి కూడా ధ్యానం వాటికి సమాధానాలు ఇస్తూ ఉంటాను మాస్టర్స్. మరి నా యొక్క జీవన క్రమాన్ని నేను మరి బ్రహ్మచర్యం అప్పటి నుంచి మొదలుపెట్టి ఇప్పుడు సన్యాసాశ్రమం వచ్చే వరకు కూడా నా యొక్క జీవితాన్ని నేను వృధా చేసుకోకుండా మరి ప్రాపంచికంలో ఉంటూనే ధ్యాన సాధనలు చేసుకుంటూ, ధ్యాన ప్రచారం చేస్తూ, నా యొక్క జీవితాన్ని నేను సార్థకం చేసుకుంటూ ఉండే ప్రయత్నం నేను గాని, మా హస్బెండ్ గాని ఇద్దరం చేస్తూ ఉన్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి దాని తగ్గట్టుగా మా పిల్లల్ని కూడా మేము అట్లాగే మలుచుకున్నాము. వారు కూడా మాకెంతో సహకరిస్తారండి. సహకరిస్తారు. వాళ్ళు కూడా ఎంతో జ్ఞానంగా ఏ విషయాన్ని సరే చెప్పినా అర్థం చేసుకునే విధంగా ఉండటం జరుగుతూ ఉంటుంది. సో,
సో, అందువల్ల ఏంటంటే మన కుటుంబంలో తల్లిదండ్రులు అనేవాళ్ళు మరి ధ్యానులు, జ్ఞానులు. మన ప్రాపంచ జీవితాన్ని అనుభవిస్తూనే వాళ్ళు జ్ఞానవంతంగా జీవిస్తూ ఉంటే వాళ్ళ కుటుంబం ఎంతో అద్భుతంగా, ఆనందంగా ఉంటుంది. మరి కష్టాలు రావా? నష్టాలు రావా? అంటే కష్టాలు వస్తాయి. నష్టాలు వస్తాయి. వచ్చాయి కూడా. నష్టాలొచ్చాయి, కష్టాలు వచ్చాయి మాస్టర్స్. కానీ అన్నిటిని గూడా మరి ఇద్దరం గూడా మరి మా హస్బెండ్ కావచ్చు, మా పిల్లల్ని మేము నలుగురం కలిసి ఏం చేయాలి? ఎలా చేయాలి? అని చెప్పి చక్కగా అందరం గూడా డిస్కస్ చేసుకొని అద్భుతంగా ఆ యొక్క సమస్య నుంచి ఎలా బయటపడాలని నిర్ణయం తీసుకుంటామండి. అంతేగాని ఒకళ్ళమే కుంగిపోతూ ఇలా ఎందుకయింది? అలా ఏంటి? ఇలా ఏంటని మానసికంగా దౌర్బల్యాన్ని పెంపొందించుకోకుండా ఎప్పటికప్పుడు వచ్చిన సమస్యల్ని అట్లా జ్ఞానంగా క్లియర్ చేసుకుంటూ ఉంటామనమాట. అందుకే కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ధ్యానులైతే ఏ సమస్య కూడా సమస్యగా కాకుండా సమస్యని వెంటనే బయటపడే మార్గం అద్భుతంగా కొనసాగుతూ ఉంటుంది. అందుకే ఈ యొక్క వర్ణాశ్రమ ధర్మాలను గనుక మీరు చక్కగా నిర్వర్తించుకుంటూ ఉంటే మన ఆత్మపరంగా అద్భుతంగా ఎదగగలము. ఇది మనం ప్రాపంచికంగా ఉంటూనే, శారీరక స్థితిలో ఉంటూనే, మానసిక స్థాయిలో ఉంటూనే మనం ఆత్మపరంగా ఎదిగే అవకాశం అద్భుతంగా ఉంటుంది అని తెలియపరుస్తున్నారు. మరి నా అనుభవం గూడా నేను చెప్పాను కాబట్టి, మరి మనందరం గూడా మన ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. మరి నేను అద్భుతంగా ఈ యొక్క వర్ణాశ్రమ ధర్మాలను నేను పాటిస్తూ ఉన్నాను. మీరు గూడా చక్కగా అందరూ పాటిస్తూ దాని యొక్క ఆనందాన్ని మీరు గూడా చవి చూడండి మై డియర్ ఫ్రెండ్స్. అయితే మరి పత్రి సార్ ఒకసారి ఏమంటారంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తారండి. ఏం చెప్తారంటే మరి ధ్యాన కార్యక్రమాల్ని చూసుకునే సమయంలో పిల్లల్ని చూసుకునే సమయం సపోజ్ చాలా మంది చిన్న చిన్న పిల్లలుంటారండి. వాళ్ళని మరి తల్లిదండ్రులే ఇంట్లో ఉండి చక్కగా వాళ్ళ పోషణ చూసుకుంటూ ఉండాల్సిన పరిస్థితొస్తుంది. అదే సమయంలో ధ్యానం ప్రోగ్రామ్‌కి సంబంధించినవి ఏమైనా వస్తే పత్రి సార్ ఏమంటారు? వీళ్ళు సందిగ్ధంలో ఉంటారు. అబ్బా! ఇప్పుడు ఏం చేయాలి? పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళలేము. అటు మెడిటేషన్ ప్రోగ్రామ్‌ని వదులుకోలేము. ఏం చేయాలని ఒక డైలమా స్టేజ్‌లో ఉంటారనమాట. సందిగ్ధంలో ఉంటారు. కానీ ప్రతిసారి ఏం చెప్తారంటే, "నీ యొక్క ధర్మాలను నువ్వు నిర్వర్తించు." వాళ్ళు పసిపిల్లలు కాబట్టి, వాళ్ళకి ధర్మాలు ఇవన్నీ ఏమి తెలీవు కాబట్టి, వాళ్ళనే నువ్వు ముందు ప్రాముఖ్యత ఇవ్వాలి. వాళ్ళ యొక్క ధర్మాలను నువ్వు నెరవేర్చిన తర్వాతే నువ్వు ది ప్రా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఉంటుందని చెప్పని క్లియర్‌గా చెప్పారండి. ఎవ్వరు కూడా ఎటువంటి అనుమానం పెట్టుకోకుండా ఆ టైంలో పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలేమో, వెళ్ళకపోతే కరెక్ట్ కాదేమో, అది ఆధ్యాత్మికం అనిపించుకోదేమో, ఇట్లా చేస్తే తప్పా, అట్లా చేస్తే ఒప్పా అనే ఒక సందిగ్ధం అనేది అవసరమే లేదు. మన ధర్మాల్ని, మన బాధ్యతల్ని మనం పూర్తి చేసుకోకుండా అంటారు కదా! ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని చెప్పి అంటారు కదా మాస్టర్స్. అట్లాగే మనం ఇంట గెలుస్తూ, రచ్చను కూడా గెలుచుకుంటూ అద్భుతంగా ధ్యాన సాధన ద్వారా మనకిది సాధ్యపడుతుంది అనే విషయాన్ని అందరం గమనించుకుంటూ ఉందాం మాస్టర్స్. ఓకే అండి. మరి ఇప్పుడు ఇప్పటిదాకా మన శరీర స్థితుల గురించి చెప్పుకున్నాం మాస్టర్స్. ఇప్పుడు మనం ఆత్మ స్థితుల గురించి చెప్పుకుందాం. ఓకేనండి. మరి ఈ ఆత్మ స్థితులేంటి? శూద్ర వర్ణము, వైశ్య వర్ణము, క్షత్రియ వర్ణము, బ్రాహ్మణ వర్ణము. మనం ముందే చెప్పుకున్నాం. ఇవేమి కూడా ఈ వర్ణాలేవి కూడా కులాలు కాదు. మనం ప్రాపంచికంగా ఉండే కులాలతో ఎవరు కూడా పోల్చుకోకుండా ఆత్మస్థితుల వైపు ఎట్లా మనకి మాస్టర్లు మనకు తెలియపరిచిన విషయాన్ని మాత్రమే మనం స్వీకరిద్దాం. ఓకే మాస్టర్స్. అయితే మరి ఎవరిని వర్ణం అంటే ఆత్మస్థితులు అని తెలుసుకుంటున్నాం కాబట్టి, మరి శరీరం నేనే అని భావించేవారు, శరీరపరంగా జీవించే వారిని శూద్రులు అంటారనమాట. అంటే చూడండి, అంటే వీళ్ళు ఎటువంటి దశలో ఉండేవాళ్ళంటే శైశవ దశలో ఉంటారనమాట వీళ్ళు. చూడండి, నేనే శరీరము. మరి నా యొక్క పనులే నేను చూసుకోవాలి. నేనెవరికీ కూడా సహాయపడను. నేనే, నాదే, ఇదంతా నాకే. మీ ఆహారం అంతా నాకే. ఈ ధనమంతా నాకే. మరి ఈ వస్తువులన్నీ నాకే అనే ఒక బాల్య స్థాయిలో వాళ్ళు ఆలోచన విధానం ఉంటుంది. వాళ్ళని శూద్రులు అని పోల్చారు మాస్టర్స్. ఓకే. మరి వైశ్యవర్ణం గురించి ఏం చెప్పారంటే, మరి వాళ్ళు శరీరమే కాదు, నేను మనస్సుని కూడా అని చెప్పి. అంటే నేను శరీర పరంగానే కాదు, నేను మనసు పరంగా కూడా ఆలోచిస్తాను అంటే, ఇంకొక మెట్టు వాళ్ళు ఎక్కడం జరిగిందనమాట. వీళ్ళని ప్రౌఢ దశలు అంటారనమాట. వీళ్ళు ప్రౌఢాత్మలు అంటారు. కొంచెం ఎదిగిన వాళ్ళనమాట. ఓకే. మరి క్షత్రియ వర్ణం వాళ్ళని ఏమంటారో చూద్దాం. మరి నేను శరీరము కాదు, మనసు కాదు, నేను బుద్ధిని కూడా క్షత్రియ వర్ణం వాళ్ళంటారనమాట. వీళ్ళు వృద్ధాత్మలు అంటారనమాట. చూడండి, నేను శరీరము కాదు, మనసు కాదు, నేను బుద్ధిని కూడా. ఏ ఒక్కటే కాదు అంటే శరీరమే కాదు, మనసే కాదు, బుద్ధిని కూడా నేను అని వీళ్ళ యొక్క వృద్ధాత్మ స్థాయిని వీళ్ళు ప్రకటించుకుంటూ ఉంటారనమాట. మరి బ్రాహ్మణ వర్ణం వాళ్ళు ఎలా ఉంటారు?
నేను శరీరము, మనసును, బుద్ధిని మాత్రమే కాదు, నేను ఆత్మని కూడా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తారండి. అంటే వీళ్ళ యొక్క ఎటువంటి స్థాయిలో ఉన్నారంటే పరమాత్మ స్థాయిలో ఉన్నారు. ఇక్కడ పరమాత్మ స్థాయిలో ఎవరైతే ఉన్నారో వారు బ్రాహ్మణులే. అంటే ఇక్కడ బ్రాహ్మణులే అంటే ఒక కులం కాదు. పరమాత్మ స్థాయిలో ఉండే వాళ్ళని ఆ యొక్క పదాన్ని ఉపయోగించారు కాబట్టే ఆ బ్రాహ్మణులు అనే పదం ఉందే తప్ప ఇది కులం కాదు మాస్టర్స్. గమనించండి. ఆత్మ స్థాయిలో ఉన్న వాళ్ళని ఆ విధమైన పేరుతో పోల్చడం జరిగింది. ఓకే అండి. మరి ఈ యొక్క శరీర స్థితులు మనకు ఊరికే మనం తెలుసుకుందాం మాస్టర్స్. శే శరీర స్థితులు ఎలా ఉంటాయంటే శైశవ దశ, బాల్య దశ, యవ్వన దశ, కౌమార దశ, వృద్ధాప్య దశ. ఆత్మ స్థితులు ఎలా ఉంటాయి? శైశవ దశ, ప్రౌఢాత్మ దశ, యువ యువాత్మ దశ, ప్రౌఢాత్మ దశ, వృద్ధాత్మ, పరమాత్మ. ఇప్పుడు చూడండి మనం ఈ స్థితుల గురించి మనం చెప్పుకున్నాం గదా! శూద్రవర్ణంలో ఉన్న వాళ్ళు శైశవ దశలో ఉంటారు. అంటే బాల్య స్థాయిలో ఉంటారు. మరి వైశ్యవర్ణంలో ఉన్నవాళ్ళు నేను శరీరమే కాదు, నేను అంటే భూమి మీద జన్మని నేను తీసుకుని శరీరంతో పాటు వచ్చినా గూడా నాకు మనసు ఉంది. మరి మనసు ఉంటేనే మనకి ఆలోచనలు వస్తూ ఉంటాయండి. అంటే నేను ఎవరిని? నా యొక్క లక్ష్యం ఏంటి? భూమి మీద నేను తీసుకున్న జన్మ యొక్క లక్ష్యం ఏంటి? నా యొక్క ఆలోచనలేంటి? నేనేం చేయాలి? అనే స్థాయిలో మనం తెలుసుకోవాలి అంటే ఈ శరీరానికి మనసు కూడా అవసరము అని తెలియపరుస్తున్నారు. దాన్నే శైశవ దశ అని చెప్పన్నారు. వాళ్ళ ముందు శరీరం వాళ్ళు నేను శరీరం మాత్రమే అనుకుంటారు తప్ప వాళ్ళకేమీ తెలీదు గాబట్టి శైశవ దశలో ఉన్నారు. మరి యువాత్మ దశలో ఉన్న వాళ్ళకేంటంటే శరీరము, మనసు కాదు బుద్ధిని కూడా అని చెప్పి తెలుసుకుంటూ ఉంటారు. అంటే నేను శరీరం తీసుకున్న తర్వాత ఆ శరీరానికి మనసనేది ఒకటుంటుంది. ఆ మనసు ద్వారా మన యొక్క జీవిత లక్ష్యం ఏంటి? మన యొక్క జీవన విధానం ఏంటి? మన యొక్క ఆత్మ పరిణామ క్రమం ఎటువంటి విధంగా వెళ్తూ ఉంటుందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం కొంచెం జరుగుతూ ఉంటుందనమాట. మరి క్షత్రియ వర్ణం వాళ్ళేమంటారు? వృద్ధాత్మలు అంటారు. మరి వాళ్ళేమంటి నేను శరీరం తీసుకున్నది ఎందుకో వాళ్ళకి తెలుసు. వాళ్ళకి మనసు ఎందుకొచ్చిందో వాళ్ళకి తెలుసు. మరి బుద్ధి అనేది ఎలా మనకి వర్తిస్తుంది అనేది తెలుసు. అంటే మనకి మనసు ద్వారా ఎన్నెన్నో రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటాం. కానీ ఏది సరైన ఆలోచన, ఏది సరికానిది, ఏది మరి సరైనది అనే విషయం తెలుసుకునేదాన్ని బుద్ధి అంటారనమాట. ఆ యొక్క బుద్ధి స్థాయిలో ఉండే స్థాయిలో ఉన్నవాళ్ళు ప్రౌఢాత్మలు అంటారు. వీళ్ళేంటి శరీరం భూమి మీద తీసుకొచ్చుకున్నా నేను, మరి తెచ్చుకున్న తర్వాత ఈ యొక్క మనసు దానికి ఉంటుంది కాబట్టి, ఆ యొక్క మనసు ద్వారా మన యొక్క లక్ష్యం ఏంటి? మన యొక్క కోరికలేంటి? మనసు అసలు మనల్ని ఏ విధంగా మనల్ని ముందుకు పరిగెత్తిస్తూ ఉంటుంది? మరి దాని విషయంగా మనం పరంగా మనం తెలుసుకుంటూ కేవలం మనసునే కాదు నేను బుద్ధిని కూడా అంటే మనసు ద్వారా చేసే పనులన్నీ కూడా బుద్ధి అనేది క్రమబద్ధీకరిస్తూ ఉంటుందనమాట. అందువల్ల మనసునే కాదు బుద్ధిని గూడా అని చెప్పడం జరిగింది. మరిక్కడ బ్రాహ్మణ వర్ణం వాళ్ళేం చెప్పారంటే, నేను శరీరం తీసుకున్నది ఎందుకు తీసుకున్నానో తెలుసు. ఈ భూమి మీదకి శరీరం తీసుకొచ్చుకొని నా యొక్క లక్ష్యం ఏంటో నాకు తెలుసు. మరి ఆ శరీరానికి తీసుకొచ్చిన తర్వాత దానికి మనసనేది ఒకటుంటుంది. ఆ యొక్క మనసు ద్వారా మనం చేసే ఆలోచనలేంటి, మరి సరైన భావనలేంటి, సరైన వాక్క్షేత్రం ఏంటి, భావనా క్షేత్రం ఏంటి, చేష్టా క్షేత్రం ఏంటి అన్నీ తెలుస్తూ ఉంటాయన్నమాట. మరి ఆ యొక్క శరీరం తీసుకొచ్చిన లక్ష్యం తెలుసు. మనసుకుండే ఆలోచనలేంటో తెలుసు. మరి బుద్ధి వాటన్నిటిని కూడా ఎలా క్రమబద్ధీకరిస్తూ ఉండాలి. అంటే హెచ్చుతగ్గులు ఉన్నాయా లేదా? క్రమబద్ధీకరంగా ఉందా లేదా? నువ్వు సరైన విధంగా ఉన్నావా లేదా? నీ ఆలోచన విధానం కావచ్చు, నీ యొక్క పనితీరు కావచ్చు, నీ యొక్క నడుచుకునే విధానం కావచ్చు, మరి నీ చూపును బట్టి నీ యొక్క దృష్టి ఉంటుంది. దృష్టికోణం ఉంటుంది. మరి నీ దృష్టికోణం సరిగా ఉంటుందా లేదా? నీ భావనా క్షేత్రం అనేది సరిగా ఉంటుందా లేదా? ఈ వాక్క్షేత్రం అనేది సరిగా వస్తుందా లేదా నీకు బయటికి? మరి నీ చేష్టా క్షేత్రం అనేది అద్భుతంగా నువ్వు చేసుకోగలుగుతున్నావా లేదా? ఇవన్నీ గూడా సమతుల్యం చేసుకుంటూ ఉన్నావా లేదా? అనే విషయాన్ని తెలుసుకునేది బుద్ధి ద్వారా తెలుసుకుంటూ, తద్వారా వాళ్ళేమో తెలుసుకుంటారంటే ఆత్మని. నేనొక ఆత్మని ఈ భూమి మీద జన్మ తీసుకొని నేను ఒక ఆత్మగా వచ్చాను. ఆత్మగా వచ్చాను కాబట్టి, మరి ఈ ఆత్మ ఉండటానికి శరీరం అనేది ఒక నిలయంగా ఉండాలి కాబట్టి, ఆ నిలయమే ఈ శరీరము. ఈ శరీరం నిలయంగా తీసుకున్న తర్వాత దానికొక మనసుంటుంది. ఆ మనసు ద్వారా మనం చేసే పనులకి ఆ యొక్క పనుల్ని చేయడానికి బుద్ధి అవసరం కాబట్టి, మనం బుద్ధి ద్వారా రకరకాల క్రియలు చేస్తూ ఉంటూ అది క్రమంలోనే మనం మరలా దివ్యాత్మ స్వరూపులం అనే విషయం తెలుసుకుంటూ ఉంటాము. చూడండి మన ప్రతిసభలలో ఏమంటారు? దివి నుంచి భువికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులారా, మీరు దిగజారి ఆత్మలోకాలకు ప్రయాణం చేయవద్దు.
మీరు భూలోకంలో ఉండగానే మీ యొక్క శరీరం, మీ యొక్క ఆత్మ భూమి మీదకి ఎందుకు వచ్చింది? దాని యొక్క లక్ష్యం ఏంటి? నువ్వు భూమి మీద ఏం నేర్చుకోవాలి? నువ్వు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి? మరణానంతరం వరకు కూడా నువ్వు భూమి మీద ఉండి నువ్వు నిర్వర్తించవలసిన నీ యొక్క లక్ష్యాలేమిటి? మరి నువ్వు గత జన్మలు కూడా ఎన్నో నువ్వు తీసుకుంటూ వస్తూనే ఉన్నావు. నువ్వు గత జన్మల్లో ఏం జన్మలు తీసుకొని ఏదైతే నీ యొక్క కర్తవ్యాలు నువ్వు నిర్వర్తించకుండా మరలా నువ్వు మరణం పొందనిపి జనంలాగా నువ్వు వస్తూ పోతూనే ఉన్నావో, కనీసం ఈ జన్మలో అన్నా అది నువ్వు తెలుసుకో. ఈ జన్మలో ఉన్నా సరే నీ కర్తవ్యం ఏంటో తెలుసుకో. అయ్యో! నేను ఎన్నో జన్మల నుంచి వస్తూనే ఉన్నాను, పోతూనే ఉన్నాను. నేను మాత్రం నా యొక్క లక్ష్యాన్ని ఛేదించుకోలేకపోతున్నాను అని అక్కడే ఉండిపోకుండా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వేసినట్టుగా కాకుండా నువ్వు ముందడుగులు వేస్తూ ఉండు. మనల్ని మన మనసు వెనక్కి లాగే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. కానీ మనం ఎప్పుడు కూడా స్థిరంగా మన ఆత్మను ముందుకు లాగే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి మనం మన ఆత్మ యొక్క పనితీరుకే మనం ముందుకు కొనసాగుతూ ఉండాలి. మరి మన ఆత్మ మనం ముందుకు కొనసాగుతూ ఉండాలంటే మనం ఏం చేయాలయ్యా? దానికి తగిన సాధనలు ఏమిటి అంటే ధ్యాన సాధనలు, సజ్జన ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఈ యొక్క త్రిరత్నాలు నిరంతరం కూడా మన గుప్పెట్లో ఉంటే ఇటువంటి యొక్క లక్షణాలన్నింటిని మనం చక్కగా ఆత్మపరంగా మనం ముందుకు వెళ్తూ ప్రయత్నం చేస్తూ జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే మనం శరీరమే కాదు, మనసే కాదు, బుద్ధే కాదు, ఆత్మ స్వరూపాన్ని. నేనొక ఆత్మ పదార్థాన్ని. నేను ఆత్మగా జన్మ తీసుకొని వచ్చిన తర్వాత నా యొక్క లక్ష్యాన్ని నేను గుర్తించాను. మరి నేను గుర్తించాను అన్న తర్వాత మనం గుర్తించాను అనేదానికి మరి సిగ్నల్స్ ఏంటి మాస్టర్స్? మరి ఈ యొక్క గుణాలు నువ్వేం నేర్చుకున్నావు భూమి మీద? మరి సహనం నేర్చుకున్నావా? ప్రేమ నేర్చుకున్నావా? దయ నేర్చుకున్నావా? జాలి నేర్చుకున్నావా? మరి క్షమించే గుణం నేర్చుకున్నావా? అంగీకార గుణం నేర్చుకున్నావా? ప్రతి ఒక్కళ్ళకి అనుకూలమైన విధానంగా ఉంటూ నువ్వు ఆధ్యాత్మికంగానే, ప్రాపంచికంగానే కాదు, ఆధ్యాత్మికంగా కూడా నువ్వు మరి ముందుకు ప్రయాణం చేసే విధంగా నువ్వు ఎదిగావా? మరి నువ్వు రోజు కూడా నిరంతరం ఆత్మ పరిశీలన నువ్వు చేసుకుంటూ ఉన్నావా అనేది మనకి మన ముందున్న విధి విధానం మై డియర్ ఫ్రెండ్స్. మరి మనం ఈ యొక్క మనం భూమి మీద జన్మ తీసుకున్నప్పుడు మనం ఎటువంటి విధంగా ఉన్నాము? బాల్య దశలో ఉన్నాం. మరి బాల్య దశలో ఉన్నప్పుడు మనకి ఏ విషయాల గురించి కూడా మనకు అవగాహనే ఉండదు. కోపము, చిరాకు, మరి ఆందోళన, ఒత్తిడి, ఎవరిని క్షమించే గుణం లేకపోవడము, ఏ విషయాన్ని కూడా అంగీకరించే మనస్తత్వం లేకపోవడము, నాకు అనుకూలంగానే జరగాలి, నేను అనుకుందే జరగాలి, నాకిట్లా అవమానాలొచ్చాయే, నాకిట్లాంటి కష్టాలొచ్చాయే, నేను ఇంతవరకు కూడా ఎవరిని ఎటువంటి ఇబ్బంది పెట్టెరగను, చీమకైనా ఇబ్బంది పెట్టలా, దోమకైనా ఇబ్బంది పెట్టలా అంటూ ఉంటాం మనం అందరం. కానీ చీమకి, దోమకి ఇబ్బంది పెట్టామా లేదా అనే విషయం గురించి మనల్ని మనమే ఆత్మపరిశీలన చేసుకుందాము. ఓకే. చీమ కుట్టిందా? ఓకే. దాని యొక్క లక్షణం. ఓకే. దోమ కుట్టిందా? దాని యొక్క లక్షణం. ఇంకొకళ్ళు వచ్చి బాధ పెట్టారా? అది వాళ్ళ యొక్క లక్షణం. కానీ వాళ్ళు నిన్ను బాధ పెట్టినప్పుడు నువ్వు ఎలా దాన్ని స్వీకరించావనేదే మన లక్ష్యము. నేను ప్రతి సందర్భాన్ని కూడా నేను అంగీకరిస్తూ వచ్చాను. ఓకే. నాకిప్పుడు అనుకోకుండా హఠాత్తుగా ఈ యొక్క పరిస్థితి వచ్చింది. మరి నేను దీన్ని అంగీకరించానా లేదా? మరి కృంగిపోతూ ఉన్నాను అంగీకరించానా? మరి ఇప్పటికిప్పుడే హఠాత్తుగా ఒకళ్ళొచ్చి నీ మొఖం మీదే నిన్ను అవమానించి వెళ్లారు. మరి నువ్వు ఏడుస్తూ బాధపడుతూ కూర్చున్నావా? మరి ఈ యొక్క బాధని కూడా, అవమానాన్ని కూడా మరి మధురంగా తీసుకోగలిగావా? మరి మన సార్ ఏమన్నారు పత్రి సారు? "మానము మధురమే, అవమానము మధురమే" అన్నారు. మరి మధురంగా తీసుకునే స్థాయికి మన ఆత్మ పరిణామ క్రమం మనం ఉందా? లేదా? అనే విషయాన్ని మనం పరిశీలించుకుంటూ ఉండవలెను. మరి ప్రతి పరిస్థితిని నువ్వు గూడా మరి స్వీకరించగలుగుతున్నావా? ఏ ఏ పరిస్థితిని సరే నేను స్వీకరిస్తున్నాను. దాన్ని నేను స్వీకరించిన ద్వారా నా యొక్క సమస్యని నేను ఎట్లా పరిష్కరించుకోగలుగుతున్నాను? నా యొక్క సాధనలు ఎట్లా ఉంటున్నాయి? తద్వారా నేను చేయవలసిన లక్ష్యాలేమిటి? అన్న విషయంగా నువ్వు పరుగులు తీస్తూ ఉన్నావా? ఎక్కడ వేసిన గొంగళ్ళకి అక్కడే నువ్వు పడున్నావా? అనే విషయాన్ని మనం పరిశీలించుకుంటూ ఉండవాలి మాస్టర్స్. మరి నిరంతరం మనకొచ్చే దైనందిన జీవితంలో ప్రాపంచికంగా ఉంటూ, మన ఆధ్యాత్మికంగా మధ్య మార్గంలో ఉంటూ ఉన్నప్పుడు, మనకన్నీ గూడా ఆగిపోతాయేమో, ధ్యానం చేస్తే ఆగిపోతాయేమో, ధ్యానం చేస్తే అద్భుతంగా అన్నీ వచ్చేస్తాయేమో, అందుకే ధ్యానం చేస్తే ఎటువంటి లాభాలుంటాయి అని అందరూ అడుగుతూ ఉంటారండి. కానీ ఇక ధ్యానం చేస్తే వచ్చే లాభాల్లో ముఖ్యమైన లాభం ఏంటంటే మాస్టర్స్, కష్టాలు, నష్టాలు వచ్చినా గూడా వాటిని గూడా మనం అద్భుతంగా, ఆనందంగా స్వీకరిస్తూ వాటిని గురించి కృంగిపోకుండా, వాటిని ఎలా మనం పరిష్కరించుకోగలగాలనే అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని మనం పొందగలము.
అవునండి. అంతకంటే గొప్ప వరమేముంది మాస్టర్స్ మనకి. మామూలుగా ఒక చిన్న కష్టం వస్తేనే, చిన్న బాధేస్తేనే మనం దాని గురించి పట్టుకొని ఈ కష్టం నాకెందుకొచ్చింది? ఎన్నాళ్ళు నేను దీన్ని అనుభవించాలని చెప్పి ఎంత కృంగిపోతూ ఉంటామే. మరి అటువంటి వాళ్ళు మనం ధ్యానం ద్వారా కష్టాన్ని గూడా మనం తేలిగ్గా తీసుకునేంత గుణం మనకొచ్చిందంటే, ఏ బిల్డింగులొచ్చినా, ఏ వస్తు వాహనాదులొచ్చినా గూడా ఆ ఆనందం ముందు ఈ ఆనందం చాలా చిన్నదండి. ఎందుకంటే ఇటువంటి ప్రాపంచిక విషయాల్లో మరి నేను కూడా నా అనుభవాలు కూడా ఎన్నో ఉంటాయి మాస్టర్. మరి నేను ధ్యానంలోకి రాకముందు నేను కూడా ప్రతి చిన్న విషయానికి బాధపడ్డము, ఏడవటము, ఎందుకు నాకే ఇటువంటి కష్టాలొచ్చాయని బాధపడ్డం కావచ్చు. మరి దాన్నే పట్టుకొని వేలాడుతూ, దాన్నే తలుచుకుంటూ, ఏడుస్తూ కూర్చోవడం నేను చేశానండి. కానీ అద్భుతమైన నా జీవితంలో జరిగిన అద్భుతం ఏంటంటే నేను ఆనాపానసతి ధ్యానంలోకి అడుగుపెట్టిన తర్వాత మరి నా జీవితంలో ఇంకా వచ్చిన అంతకుముందు వచ్చిన కష్ట నష్టాలు కావచ్చు, అవమానాలు కావచ్చు, వాటన్నింటిని కూడా నువ్వు పరమాత్మ స్థితిలోకి ఎదిగే ప్రయత్నం నేను చేయడం జరిగిందండి. ఎట్లా చేశానంటే ధ్యాన సాధనల వల్ల ఉన్నప్పుడు నిరంతరం ధ్యానము, మరి ఎన్నో పుస్తకాల ద్వారా మరి ప్రతిసారి ఎన్నో లక్షల పుస్తకాలు చదివాని చెప్పి అంటూ ఉంటారు. కనీసం మనం లక్షల్లో కాకపోయినా మనకు వంతు ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు కూడా స్వాధ్యాయం చేస్తూ ఉంటాం. అలాగే నేను కూడా నిరంతరం స్వాధ్యాయం చేస్తూనే ఉంటా మాస్టర్. మరి చేస్తూ ఉండటం ద్వారా ఓకే. మనకి ఇట్లా ఆత్మజ్ఞానం అంటే ఇలా ఉంటుంది. మన యొక్క విధి విధానం అంటే ఇలా ఉంటాయి అనే విషయం తెలుసుకుంటూ ఉండటం జరిగిందన్నమాట స్వాధ్యాయం వల్ల. మరి నెక్స్ట్ ఏంటి సజ్జన సాంగత్యము. మరి సజ్జన సాంగత్యం ద్వారా నేను ఎన్నో రకరకాల అంటే నాకొచ్చిన కష్టాలే కాదు, మిగతా వాళ్ళయి కూడా కష్టమే కదా! మరి వాళ్ళు కూడా దాన్ని ఎట్లా స్వీకరిస్తున్నారో అని వాళ్ళ విషయాన్ని నేను ఆత్మపరిశీలన చేసి, వాళ్ళు ఎలా వాటిని స్వీకరిస్తున్నారో అని నేను గమనించి, ఓహో! వీళ్ళకి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం వల్ల వీళ్ళకొచ్చిన కష్టాన్ని గూడా వీళ్ళు తేలిగ్గా స్వీకరించగలుగుతున్నారు అనే విషయాన్ని నేను గమనించి, మరి ప్రతిరోజు కూడా సజ్జన సాంగత్యాల ద్వారా ప్రతి విషయాన్ని నేను గూడా నెమ్మది నెమ్మదిగా ఆత్మపరిశీలన చేసుకుంటూ, నేను గూడా పరమాత్మ స్థాయిలోకి ఎట్లైనా ఎదగాలి నేను కూడా. మరి శైశవ స్థితి నుంచి, యవనాత్మ స్థితి నుంచి, ప్రౌఢాత్మ స్థితి నుంచి, పరమాత్మ స్థాయికి నేను కూడా రావాలి అని నేను ఒక లక్ష్యం పెట్టుకున్నాను మై డియర్ ఫ్రెండ్స్. నేను శరీరం తీసుకున్నాను. ఈ శరీరానికి మనసనేది ఒకటుంటుంది. బుద్ధనేది ఒకటుంటుంది. ఆత్మ పరిణామ క్రమం అనేది ఒకటుంటుంది. అనే విషయాన్ని నేను తెలుసుకున్న తర్వాత, మరి నేను కూడా ఈ యొక్క స్థితుల నుంచి దాటుకొని పరమాత్మ స్థాయికి నేను కూడా రాగలగాలి. నేను ఎలాగోలా వచ్చి నా ప్రయత్నం మరి నేను పొందిన ఆనందం నేను నలుగురికి కూడా నేను పంచాలి. మరి దశలో ఉన్న సమయంలో భార్యాభర్తలిద్దరూ గూడా మరి వాళ్ళు తెలుసుకున్న జ్ఞానాన్ని చక్కగా అందరికి నలుగురికి పంచే ప్రయత్నంలో ఇంట్లోనే కాకుండా వీలైనంత వరకు బయటకు కూడా వెళ్ళి, ఎక్కడ మన ధ్యానం అవసరమో, మనకి జ్ఞానం అవసరమో వారందరికి పంచుతూ, ఆ యొక్క జ్ఞానాన్ని పెంచుతూ, మన ప్రతిసరంలో మనకొచ్చిన జ్ఞానాన్ని చక్కగా పంచుతూ, పెంచుతూ ఉండండి అని చెప్పి అంటూ ఉంటారు కాబట్టి, ఆ యొక్క ప్రయత్నం అద్భుతంగా నేను కొనసాగిస్తూ, ఈ యొక్క క్రమంలో నేను కూడా పరమాత్మ స్థాయిలోకి నేను చేరుకోవడం అనేది మరి చేరుకునే క్రమంలో ఉన్నానండి. పూర్తిగా పరమాత్మనయిపోయానని నేను చెప్పను కానీ, పరమాత్మ స్థాయికి ఎదిగే ప్రయత్నం నేను నిరంతరం చేస్తూ ఉన్నాను. ప్రయత్నం జరుగుతూ ఉంది. నిరంతర ఆత్మ పరిశీలన నేను చేసుకుంటూ ఉంటాను. మరి నిరంతర ఆత్మ పరిశీలన మనకెలా తెలుస్తుంది అంటే మై డియర్ ఫ్రెండ్స్, మరి మనం ప్రతిరోజు కూడా దైనందిన జీవితంలో ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మనం ఏం పనులు చేశాము, ఏం ఆలోచనలు చేశాము, ఎవరితో మాట్లాడాము, మరి మన యొక్క ఆలోచన ద్వారా మనం ఎదిగామా? లేదంటే కింద స్థాయిలో మనం పడిపోయామా? మరి లేదంటే ఇంకెవరన్నా మాటల ప్రభావం వల్ల మన మనసుని మనం నిమ్న స్థాయిలో పడవేసుకున్నామా? లేదంటే వాళ్ళ యొక్క మాటల్ని కొట్టివేసేసి అవన్నీ గూడా అజ్ఞానపు చర్యలని నువ్వు తెలుసుకొని, జ్ఞానవంతంగా తెలుసుకొని నువ్వు ముందుకెదిగావా? అనే విషయం మనం పరిశీలించుకుంటూ ఉండాలి. అలాగే నువ్వు ఎక్కడికన్నా బయటికి వెళ్ళావా? మరి నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు నీ మీద ఏమైనా ప్రభావితం చూపించాయా? లేదా? మరి ఆ యొక్క పరిస్థితి నుంచి నువ్వు బయటపడ్డావా? అందులోనే ఇరుక్కుపోయి నువ్వు బాధపడుతూ ఉన్నావా? అనే విషయాన్ని మనం ప్రతిరోజు కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. అందువల్ల చాలా మనమందరం కూడా మాస్టర్ ప్రతిరోజు ఒక డైరీ మెయింటైన్ చేసుకుంటూ, చక్కగా దాన్ని ప్రతిరోజు రాత్రిపూట మరలా మనం ప్రతిరోజు రాత్రిపూట ధ్యానం నిద్రించే సమయం ముందు ఒక ధ్యానం చేసుకొని పడుకుంటే ఆ యొక్క ధ్యానము, నిద్ర ఎంతో అద్భుతమైన జీవన పరిణామ క్రమాన్ని మనకి తీసుకువెళ్తూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. దానికి ముందు మనం చేయవలసిన పనేంటంటే, మన ఆత్మ పరిశీలన ఏంటంటే, ఏం మాట్లాడాను? ఏం ఆలోచించాను? ఏం పనులు చేశాను? ఎక్కడికి వెళ్ళాను? పోనీ మరి ఏ స్వాధ్యాయం చేశాను? ఏ సజ్జన సాంగత్యం చేశాను?
నేను పొందిన జ్ఞానం ఏంటి? పోనీ నేను ఆహ్, నాకు ఏమన్నా నేనేమైనా అజ్ఞానంలో పడ్డానా? మరి ఆ యొక్క అజ్ఞానం పడిన తర్వాత నేను మళ్ళా వాటి నుంచి ఎట్లా తిరిగి నేను అభివృద్ధి పదంలోకి నేను రావడం జరిగింది అనే విషయాన్ని ప్రతిరోజు డైరీ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ప్రతిరోజు మనకది అలవాటుగా మారిపోవాలి మాస్టర్స్. నేనట్లా ఖచ్చితంగా నేను చేసేదాన్నండి. ఖచ్చితంగా ప్రతిరోజు కూడా నాకేదైనా కోపమొచ్చినా, ఏడుపొచ్చినా, నవ్వొచ్చినా, సంతోషం కలిగినా నాకు ఈ సందర్భంలో నేనిట్లా ఉన్నాను, ఇట్లా ఏడ్చాను, ఇట్లా బాధపడ్డాను, ఇట్లా ఆహ్, అంటే నా ఆలోచన ప్రతి దాన్ని నేను బుక్ మీద పెట్టుకునేదాన్ననమాట. పెట్టుకొని ప్రతిరోజు ఓహో! నేను ఇట్లా ఉన్నానా? అయితే ఇవాళ ఎట్లా ఉన్నాను? నిన్నటికి ఇవాల్టికి మధ్య ఉన్న తేడా ఏమిటి? నాలో వచ్చిన ఆత్మపరిణామ క్రమం ఏమిటి? ఇంకా డౌన్ అయ్యానా? ఇంకా ముందుకెళ్ళానా? నిన్నటికి ఇవాల్టికి అనేది ఆత్మ పరిశీలన ఖచ్చితంగా నేను చేసుకుంటానండి. అలా చేసుకునే క్రమంలో మనకి క్రమంగా ఏమవుతుందంటే, మనం డైరీలో రాసినా రాయకపోయినా రాస్తూ ఉంటే ఎప్పటికి హ్యాపీయే మాస్టర్. ఎప్పటికి రాయవలసిందే. మనం కొన్నాళ్ళు రాసేసాం, అద్భుతంగా మారిపోయాం గదా! మనకి ఇంకేంటిలే అని అనుకోవడానికి లేదు. ప్రతిరోజు మన ఆత్మ పరిణామ క్రమం మన మరణానంతరం వరకు గూడా మన ఆత్మ పరిశీలన అనేది నిత్యము మనకు అవసరమే. నిత్యము మనకు అవసరమే కాబట్టి, ఈ యొక్క మన యొక్క మనోభావాలు మనం ఎట్లా డెవలప్ అయ్యామా, అజ్ఞానంలో మనం దిగజారిపోయామనే విషయం మనకి తెలుసుకుంటూ ఉండవలసిందే. ఈ యొక్క తెలుసుకుంటూ ఉండవలసిన క్రమంలో మనకు సహాయపడేది ఏంటయ్యా అంటే, ఆ యొక్క త్రిరత్నాలు మన వెంట మన జీవితంలో ఎప్పుడు వెన్నంటి ఉంటే, మనం అద్భుతంగా ఆత్మపరిణామ క్రమానికి మనం చేరుకుంటూ పట్టుపురుగు స్థాయి వరకు సీతాకోకచిలుకలాగా స్వేచ్ఛగా మారే స్థాయి వరకు కూడా మనం ఆత్మపరిణామ క్రమం జరుగుతూ ఉండటానికి మనకి నిరంతరం ఆ యొక్క త్రిరత్నాలు ఏవైతే ఉన్నాయో, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యాల ద్వారా మనం అద్భుతంగా ఎదుగుతూ ఉంటాము. మన శరీర స్థితుల నుంచి మన ఆత్మ స్థితుల వరకు మనం ఎదుగుతూ ఉంటాము. శైశవ దశ నుంచి యవనాత్మ దశ నుంచి, ప్రౌఢాత్మ దశ నుంచి పరమాత్మ స్థాయికి రాగలుగుతూ ఉంటాము. మన శరీర స్థితిని మనం దాటేస్తూ ఉంటాము. అలాగే మన యొక్క ధ్యానం నేర్చుకునే యొక్క పరిణామ క్రమం దశల్లో మరి బ్రహ్మచర్యలో ఉన్నప్పుడు ఏం చేస్తాము? గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఏం చేశాము? యవన దశలో ఉన్నప్పుడు ఏం చేశాము? సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు మనం ఏం చేశాము? మన ధ్యానాన్ని ఎటువంటి స్థాయిల నుంచి మనం నేర్చుకుంటూ వచ్చాము? అనే విషయం మనం ఆత్మపరిణామం చేసుకుంటూ ఉంటాం మాస్టర్స్. ఇప్పుడు చూడండి మనం ఆహ్, భార్యావస్థనప్పటి నుంచి గూడా మనం ప్రాపంచికంగా పిల్లల్ని పెంచుతూ ఉండే సమయంలో మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాము. మరి అట్లాగే గృహస్థాశ్రమంలో ఉన్నా గూడా మనం మనది మధ్య మార్గం గాబట్టి గృహస్థాశ్రమ ధర్మాన్ని మనం పాటిస్తూ ఉంటాము. మరి మనం క్షత్రియ దశలో ఉన్నప్పుడు మనం మూడిటి యొక్క దశని మనం స్వీకరిస్తూ ఉంటాము. వానప్రస్థాశ్రమంలో ఉన్నప్పుడు గూడా మన ధ్యాన సాధనలేంటో, ఆధ్యాత్మిక సాధనలేంటో మనం ఏ హిమాలయాలకి ఏ దూర ప్రదేశాలకు మనం వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు. చక్కగా మన ఇంట్లో కూర్చొనే ఎన్నో ధ్యాన సాధనలు చేసుకోవచ్చు. సజ్జన సాంగత్యాలు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా ఎందరో మాస్టర్లు ఈ జూమ్ క్లాసుల ద్వారా ఎందరో మాస్టర్ల ద్వారా వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మనం పొందుతూ ఉండవచ్చు. ఎంతటి అవకాశం ఉందండి. మనసుంటే మార్గం ఉండదా అని మనం ప్రయత్నించాలే గానీ, మనకి నిరంతరం గూడా మాస్టర్లు మనకి ఏ జ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉందామా అని చెప్పి మనకు ప్రయత్నం చేస్తూనే ఉంటారు మాస్టర్స్. ఇప్పుడు ఈ రోజున మనకి క్లాస్ చెప్పుకుంటూ, జ్ఞానం పంచుకుంటూ ఉన్నాం. ఇక్కడ అందరూ గూడా సమస్త పరమ గురు మండలి అందరూ గూడా మనతోటే ఉన్నారు. వారందరి ద్వారా వారు పంచించిన జ్ఞానాన్ని మనందరం స్వీకరిస్తూ, వారి యొక్క పరమాత్మ స్థాయిలో మనం గూడా ప్రవేశించడం కోసం వాళ్ళు మనకి ఎన్నో పరిస్థితులు మనకు కల్పిస్తూనే ఉన్నారు. కానీ మనం స్వీకరిస్తున్నామా లేదా అనే విషయాన్ని మనల్ని మనం చేసుకునేదే ఆత్మ పరిశీలన అంటే. అందువల్ల మనం ఈ యొక్క వర్ణాశ్రమ ధర్మాన్ని మనం అద్భుతంగా మనం పాటిస్తున్నామా లేదా అని మనం చూసుకుంటూ ఉంటామా ఇప్పుడు మనం చూసుకోవచ్చు. మన శూద్ర వర్ణంలో ఉన్నామా? వైశ్య వర్ణంలో ఉన్నామా? క్షత్రియ వర్ణంలో ఉన్నామా? బ్రాహ్మణ వర్ణంలో ఉన్నామా? అని మనం ఈజీగా మనం కనుక్కోవచ్చండి. మనం మనం మన యొక్క మానసిక స్థాయిలు ఏ స్థితిలో ఉన్నాయి? మరి చూడండి ఒట్టిగా శరీర స్థాయిలో ఉన్నామా? లేదంటే శరీరము, మనసు కలిసిన స్థాయిలో ఉన్నామా? శరీరము, మనసు, బుద్ధి ఈ 3 కలిసిన స్థాయిలో ఉన్నామా? లేదంటే శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ స్థాయిలో, ఈ పరమాత్మ స్థాయిలో ఉన్నామా? 4 స్థాయిల్ని మనం నిరంతరం కూడా మనం జ్ఞప్తిలో పెట్టుకుంటూ వారి యొక్క స్థితిని మనం అద్భుతంగా కొనసాగించగలుగుతున్నామనేది ఈజీగా మనల్ని మనం బేరీజు వేసుకోవడానికి ఈ యొక్క ఆత్మ స్థితులు అద్భుతంగా మనకు ఉపయోగపడతాయండి. అవునండి.
అందువల్ల ఏంటంటే మనం నిరంతరం కూడా ఈ యొక్క భూమండలం మీద మన జన్మ తీసుకొని వచ్చిన తర్వాత మన యొక్క లక్ష్యం ఏంటి? మన యొక్క ఆహ్, ఈ యొక్క లక్ష్యం తీసుకున్న తర్వాత మనం ఏం పొంది పొంది ఉన్నాము? మరి ఈ యొక్క గుణాల్ని కావచ్చు, ఈ యొక్క లక్షణాల్ని కావచ్చు, మనం ఏం పొంది ఉన్నామో గమనించుకుంటూ ఆత్మపరిశీలన చేసుకుంటూ, మనం నిరంతరం వాటి యొక్క ప్రయాణంలో మనం మన యొక్క జీవన పరిణామ క్రమాన్ని అద్భుతంగా కొనసాగించుకునే ప్రయత్నం చేద్దాము. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. అందువల్ల ఈ రోజున ఈ యొక్క హ్మ్, మరలా మనం ఇంకొక విషయం తెలియపరుచుకుందాం మాస్టర్స్. వర్ణాశ్రమ ధర్మాలు అంటే ఇక్కడ వర్ణము కాదు, రంగులు కాదు, కులాలు, మతాలు అంతకంటే కాదు. ఇవి మన యొక్క శరీర స్థితులు, మన యొక్క ఆత్మస్థితుల్ని మన గురించి తెలియపరిచే స్థాయిల గురించి చెప్పే యొక్క అద్భుతమైన జ్ఞానం ఇది అనే విషయాన్ని అందరూ కూడా మన యొక్క జ్ఞప్తిలో మనం ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఈ యొక్క కులాలు అనేవి, ఈ బ్రాహ్మణ వర్ణం అనేది పరమాత్మ స్థాయిని సూచించే విధంగా ఉంటుంది తప్ప, ఇక్కడ క్షత్రియులంటే తక్కువ వాళ్ళు, వైశ్యులంటే ఎక్కువ వాళ్ళు, శూద్రులంటే తక్కువ వాళ్ళు, కులపరంగా ఎవరు కూడా చూడరాదు. ఆత్మపరంగా చూడండి. మన యొక్క ఆత్మస్థితుల్లో ఉన్నప్పుడు మన యొక్క జీవన పరిణామ క్రమం ఎలా కొనసాగుతుందనే విషయాన్ని మాత్రమే అందరం కూడా చూద్దాము. ఆ విధంగా మన యొక్క జీవన పరిణామ క్రమాన్ని ఎదిగే ప్రయత్నం వైపు మనం అడుగులు వేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా అండి? అందువల్ల ఏంటంటే, ఈ రోజున మనం తీసుకునే యొక్క వర్ణాశ్రమ ధర్మాలు, ఏ ధర్మం మనల్ని ఎటువైపు కొనసాగిస్తూ వెళ్తుందనే విషయాన్ని మనం పూర్తిగా మనల్ని మనం ఆత్మపరిశీలన ఎలా చేసుకోవాలి అని, మరి నా యొక్క అనుభవాల ద్వారా మీ అందరికీ తెలియపరచడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. అంతేకాదు మరి ఈ మనం ఇందాక చెప్పుకున్నాం బ్రహ్మచర్య దశలో ఉన్నప్పుడు గురుకులాలకి మనం వెనకటి రోజుల్లో వెళ్తూ ఉండేవాళ్ళం. మరి ఆ గురుకులాలు ఈ రోజున ఎక్కడున్నాయి? మేము ఎక్కడికి పంపాలి అని ఎవరికీ కూడా అనుమానాలు అవసరమే లేదు మాస్టర్స్. ఎందువల్లంటే పిల్లలకి చిన్న వయసులో ఉండగానే మరి ఇప్పుడు చక్కగా మన పత్రి సారు 5 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి కూడా ధ్యానాన్ని నేర్పండి. ఎవరి వయసు ఎంతుందో అంత వయసు నుంచి ధ్యానాన్ని నేర్పండి. అందుకే ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులందరూ కూడా ధ్యాన సాధనలైతే పిల్లలకి అద్భుతంగా ఇంట్లోనే ఉంటూనే ఆ యొక్క ధ్యాన సాధన వాళ్ళకి అద్భుతంగా వాళ్ళకి అభ్యాసం చేయించవచ్చు. మరి తల్లిదండ్రులు వాళ్ళు ధ్యానం చేసే సమయంలో పిల్లల్ని కూడా చక్కగా పక్కన కూర్చోపెట్టుకొని, నాన్న కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకో. నువ్వు చక్కగా జ్ఞాపకశక్తి అద్భుతంగా పెరుగుతుంది. నీ చదువు నీకు ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతుంది. నీకు నువ్వు నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీ స్కూల్‌లో కావచ్చు, నీ స్నేహితులతో కావచ్చు, నువ్వు ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి అనే విషయం నీకు చక్కగా తెలుస్తుంది. ఇట్లా మంచి మాటలతో వాళ్ళని గైడ్ చేస్తూ ఉండొచ్చు మాస్టర్స్. వాళ్ళందరికీ ఆ యొక్క చిన్న వయసులో వాళ్ళకి ఏవైతే మనం మాటలు చెప్పాలో ఆ మాటలు చెప్పడం ద్వారా మనం చక్కగా వాళ్ళని ఇంట్లో ఉండగానే తల్లిదండ్రులు కూడా ధ్యానులు, జ్ఞానులు అయితే వాళ్ళని అద్భుతంగా మనం పెంపొందించుకుంటూ ఉండవచ్చు. అవునండి. అందువల్ల ఏంటంటే ఈ గురుకులాలు మన ఇంటినే మన గురుకులంగా కూడా మార్చుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది. గురుకులాలంటే బయటెక్కడో లేవు. బయటెక్కడో ఉన్నాయి. ఎక్కడికో వేరే ఊర్లో ఉన్నాయి. అక్కడ మేము పంపలేం కదా! అక్కడ మేము చేయలేం కదా! అసలు ఉన్నాయో లేవో అనే ఈ అనుమానమే ఎవరికీ అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్క కుటుంబంలో తల్లిదండ్రులు ధ్యానులు, జ్ఞానులు అయితే వారి కుటుంబాన్నే చక్కగా గురుకులంగా మార్చుకొని, వాళ్ళ కుటుంబాన్నే చక్కగా ఒక ధ్యాన ఆశ్రమంగా మార్చుకొని, ఇంటిని ఒక ఆశ్రమంగా మార్చుకునే క్రమంలో మనం అద్భుతంగా మన యొక్క ధ్యాన సాధనలు, మన యొక్క ధర్మాలను ఎలా నిర్వర్తించాలనే విషయాన్ని మనం అద్భుతంగా మనం కొనసాగించుకుంటూ ఉండవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఓకే అండి. అందువల్ల ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా మనం గమనిస్తూ ఉందాము. ఈ యొక్క వర్ణాశ్రమ ధర్మాలేంటి? వర్ణాలేంటి? ఈ ఆశ్రమాలేంటి? ఈ యొక్క వర్ణాల్ని ఎటువంటి దశలతో తెలియపరుస్తూ వచ్చారు? ఈ యొక్క ధర్మాల్ని ఏ విధంగా మనకు తెలియపరుస్తూ వచ్చారు? ఈ యొక్క ధర్మాల్లో ఉన్న ఆ యొక్క లక్ష్యాలేమిటి అనే విషయం మనం కూలంకషంగా మనం పరిశీలించుకుంటూ ఉండాలి. మరి ఈ విధంగా మనం పరిశీలించుకుంటూ ఉండే క్రమంలో మనం అద్భుతంగా మన యొక్క జీవన పరిణామ క్రమాన్ని మనం పెంపొందించుకుంటూ ఉండవచ్చు. మనమందరం గూడా ఆత్మ పదార్థాలము, ఆత్మస్వరూపులం అనే విషయాన్ని మనం చక్కగా మనం ఆత్మతో అనుసంధానం అవుతూ నిరంతరం గూడా విశ్వంతో అనుసంధానం, ఆత్మతో అనుసంధానం అవుతూ ఉందాము. మరి నిరంతరం నీకొచ్చిన నీ అంతరంగంలో వచ్చిన ప్రశ్నలన్నింటిని గూడా నీవే నీ యంత్రాంగానికే, నీ విశ్వాత్మనే, నీ పూర్ణాత్మనే నువ్వు ప్రశ్నించుకుంటూ, మరి నీ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని నీవే పరిశీలించుకుంటూ ఉండే ప్రయత్నం కూడా చేయొచ్చు మై డియర్ ఫ్రెండ్స్.
దాన్నే సమాధి స్థితి అంటారు. సమాధి స్థితి అంటే అందరూ ఏమనుకుంటాం, కళ్ళు మూసుకొని మన సమాధి అయిపోయి అట్లా దాన్ని సమాధి స్థితి అది సమాధి స్థితి కావచ్చు. కానీ ఆ యొక్క సమాధి స్థితిలో వారు ఎలా ఉంటారంటే వాడికి ఎటువంటి అనుమానాలు లేకుండా వారే అంతరంగం నుంచి వారికే ప్రశ్నలకు సమాధానాలు వస్తూ వారే అంతరాత్మపరంగా ఎదుగుతూ అద్భుతంగా ఆత్మస్వరూపులుగా విరాజిల్లే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. దాన్ని ఆత్మస్థితిలో సమాధి స్థితి అని అంటారనమాట. అందువల్ల మనం వానప్రస్థ దశలో ఉన్నప్పుడు మనం అందరం కూడా చక్కటి సమాధి స్థాయిలోకి మనం రాగలిగితే మనం సామాజికంగా, మనం ప్రాపంచికంగాను మనం అందరికీ కూడా మరి ఒక కుటుంబం బావుంటే ఆటోమేటిక్‌గా సమాజం కూడా అద్భుతంగా ఉంటుందండి. సమాజం అద్భుతంగా ఉంటే ఆటోమేటిక్‌గా దేశం, ప్రపంచం, ఈ విశ్వమే ఎంతో అద్భుతంగా, ఆనందంగా ఉండే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ముందు మనం ఒక్కరిగా ప్రయత్నించి మన సమిష్టిగా మన ప్రయత్నం అద్భుతంగా కొనసాగుతూ ఉండాలి అనే విషయం తెలియపరుస్తూ ఉన్నాను మై డియర్ ఫ్రెండ్స్. అందువల్ల ఏంటంటే మనం అందరం కూడా ఆత్మ స్వరూపులం అనే విషయం తెలుసుకుంటూ మన యొక్క ఆత్మ లక్ష్యం ఏంటి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నాన్ని నిరంతరం కొనసాగిస్తూ ఉందాము. నిరంతరం ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉందాము. నిరంతరం మనం ఎటువంటి స్థితిలో ఉన్నాము అనే విషయాన్ని ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉందాము. ఓకే. మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈ రోజున నా యొక్క అనుభవాల ద్వారా ఈ యొక్క వర్ణాశ్రమ ధర్మాలంటే ఎలా ఉంటాయి? ఏంటి? వాటి యొక్క అర్థాలేంటి? వాటి యొక్క లక్ష్యాలేంటి? అని తెలియపరుచుకునే అవకాశం ఇచ్చిన శ్రీ ఫర్ యూ ఛానల్ అనే శ్రీ సరిత మేడం గారికి, సతీష్ మాస్టర్ గారికి, వారి యొక్క సంతానానికి కూడా ఆత్మప్రణామాలు తెలియపరుచుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్. మరి సరిత మేడం వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళకి ఎంతో అద్భుతంగా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు కాబట్టి అందుకే వారికి కూడా నిరంతరం కూడా ప్రణామాలు నేను తెలియపరుచుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన పద్మావతి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సభ్యుల సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమగురుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.